నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రీకాంత్ మాస్. ముందుగా ఈ వీడియో కంటే ముందుగా నేను మీకు ఒకటి చెప్తున్నా, ఈ వీడియోకి లైక్స్ కూడా చేయకండి, నాకు ఇబ్బంది లేదు. అండ్ సబ్స్క్రైబర్స్ ఆల్సో లైక్స్ కూడా చేయకండి. బట్ ఎవరైతే ప్రతి ఒక్క సింగరేణి ఏరియాలో ఉండే ప్రతి ఒక్క మెంబర్ దగ్గర సింగరేణికి సంబంధించిన ఒక గ్రూప్ ఉంటుంది కదా, కంపల్సరీ ఆ గ్రూప్లో మాత్రం వీడియోని మాత్రం 100% షేర్ చేయండి. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళ బాధలు తెలియాలి. ఎంతైనా మనము ఒడ్డుకున్నాము కదా అని చెప్పి వేరే వాళ్ళని మనం లైట్ తీసుకోవడానికి లేదు. అందుకోసమే అని చెప్పేసి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ వీడియోని మ్యాక్సిమం మీ సింగరేణి గ్రూప్స్లో కంపల్సరీ షేర్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. టాపిక్ ఏంటంటే, నేను ఈ వీడియో అసలు ఎప్పుడో చేయాల్సింది, బట్ ఎందుకు అయిందంటే దానికి భయం అని నేను చెప్తా. ఎస్, ఎగ్జాక్ట్లీ మీరు విన్న నిజమే, భయం. అది నాకు కాదు, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ భయం. ఇప్పుడు ఆ భయాన్ని వాళ్ళు ఓవర్కమ్ అయ్యి మనకిచ్చిన రిపోర్ట్స్ ఏంటంటే, సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ దాని చుట్టుప్రక్కల ఉన్న గ్రామాల వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. అటు ఓసీ నుంచి వెళ్ళి బాధపడే గ్రామాలు, అండ్ ఎట్ ద సేమ్ టైం పవర్ ప్లాంట్ నుంచి వెళ్ళి దాని చుట్టుపక్కల ఉన్న గ్రామాలు చాలా సఫర్ అవుతున్నాయని వాళ్ళు మనకు చెప్పారు. ముందుగా ఒకసారి వీడియో చూడండి, దాని తర్వాత మనం మాట్లాడదాం. అన్నారా పట్టుకుంటా. పెగడపల్లి గ్రామంలో పవర్ ప్లాంట్ వల్ల చాలా మందికి అనారోగ్యం పాలైనారు. మరి 2009లో మా భూసేకరణ జరిగినప్పుడు మాకు ఇచ్చినటువంటి హామీలు ఏంటంటే, ఈ విలేజ్ని తీసుకుంటాం, మీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటాం అని చెప్పిన అధికారులు మరి ఈ రోజున దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. మరి పెగడపల్లి గ్రామంలో చాలా రోజుల నుంచి కూడా డస్ట్ ప్రాబ్లం బాగా ఉంది. ఇప్పటికే చాలా మంది అధికారులకు చెప్పడం జరిగింది, అయినా ఎవరు పట్టించుకోవడం లేదు. మరి నిన్న రాత్రి మాత్రం చాలా విపరీతమైన డస్ట్ పడి ఈ వెహికల్స్ ఇలా ఉన్నాయంటే మరి చెట్ల పరిస్థితి, ఇవన్నిటి పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలు ఒకసారి గమనించాలి. పెగడపల్లి ప్రజలందరూ కూడా మరి ఏకమై మరి ఎంత పెద్ద యుద్ధం చేయడానికైనా సిద్ధంగా ఉండాలని చెప్పేసి నేను మీ అందరికీ కోరుతా ఉన్నాను. ఎందుకంటే మనం పవర్ ప్లాంట్కి పోయి ఉద్యోగం చేస్తే మనకు వచ్చే జీతం 10-15 వేల రూపాయలు అయితే, ఇంట్లో ఒకరు అనారోగ్యం పాలైనారంటే కనీసం హాస్పిటల్ పోతే 20,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అంటే అదనంగా ఇంకో 5,000 రూపాయలు మన జేబులకెళ్ళి పోవడం జరుగుతూ ఉన్నది. కాబట్టి అధికారులు దీనిపైన స్పందించి వెంటనే చర్యలు తీసుకొని మా యొక్క గ్రామాన్ని తీసుకోవడమా, లేకపోతే మాకు ఇంకేమన్నా తక్షణమే ఉపశమనం కలిగించేటువంటి రీతిలో ప్రవర్తించాలి. ఎందుకంటే సింగరేణి యాజమాన్యం మాకు దత్తత గ్రామంగా ప్రకటించింది, కాకపోతే ఇప్పటి వరకు కూడా ఎలాంటి వసతులు చేయలేదు. దీనివల్ల చాలా నష్టపోతా ఉన్నాం పెగడపల్లి ప్రజలందరం కూడా. ఖచ్చితంగా పెగడపల్లి ప్రజలకు న్యాయం చేయాలి, లేకపోతే ఇది ఎంత తీవ్రమైన ధర్నా చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మా ప్రాణాలే ముఖ్యం కాబట్టి, ఇక ప్రాణాలు పోతుంటే ఉండి మేమేం చేస్తాం, దానికోసం మేము ఎంతటికైనా సిద్ధపడున్నాం. ఇది అధికారులకు హెచ్చరిస్తా ఉన్నాం. ఖచ్చితంగా మీరు ఈ 2-3 రోజుల దీని మీద మా గ్రామ పంచాయతీకి ఏదో ఒకటి చెప్పకపోతే ఖచ్చితంగా మేము గేటు దగ్గర పెద్ద మొత్తంలో ధర్నా చేస్తామని కూడా
సింగరేణి యాజమాన్యానికి తెలియజేస్తా ఉన్నాం. చూశారు కదా. ఇప్పుడు ఏంటి అంటే ఎస్టీపీపీ చుట్టుప్రక్కల గ్రామాల అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటి అంటే వెలువడే హ్యాష్ ప్లాంట్ నుండి వెలువడే కంప్లీట్ హ్యాష్ అండ్ ఎయిర్ పొల్యూట్ అవుతుంది అండ్ వాటర్ కూడా పొల్యూట్ అవుతున్నాయని వాళ్ళు ఇప్పుడు ఆగ్రహం వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. అండ్ ఇది ఇప్పుడే జరిగిందా అని అంటే కాదు, ఇంతకుముందు కూడా ఇట్లాంటి ఇష్యూస్ చాలా జరిగినాయి. ఆ ఇష్యూస్ ఏంటి అంటే ఈ పక్షులు ఉంటాయి, పావురాలు, పిట్టలు, పక్షులు, ఇవి వాటంతట అవే సడన్గా ఎక్కడివక్కడ కింద పడిపోయి ఇది బ్రీతింగ్ రాకపోతే కొట్టుకుంటాయి కదా, కొట్టుకొని చనిపోతాయి కదా, అట్లాంటి సిచ్యువేషన్స్. అండ్ మనకు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఒక 12 నుండి 15 మేకలు అక్కడెక్కడైతే వాటర్ తాగినాయో అవి ఆన్ ద స్పాట్ చనిపోవడం జరిగింది. ఇవి ఆల్రెడీ మనకు న్యూస్ పేపర్లో న్యూస్ కూడా కవర్ అయింది. అందుకోసమే ఇప్పుడు ఆ చుట్టుపక్కల గ్రామాలు అనేటి అలర్ట్ అయ్యారు. వాళ్ళకు వచ్చే డిసీజే కానీ, బ్రీతింగ్ నుండి వచ్చే ప్రాబ్లమ్స్ కానివ్వండి, స్కిన్ ప్రాబ్లమ్సే కానివ్వండి, వాటి వల్ల వాళ్ళు ఇప్పుడు ఈ రివల్యూషన్ని స్టార్ట్ చేస్తున్నారు అని చెప్పేసి మనం అనుకోవచ్చు. హ్యాష్ ప్లాంట్ నుంచి వచ్చే దుమ్ము మొత్తం వాళ్ళ ఇళ్లలో, వాళ్ళ బండ్ల మీద పడిపోయి కంప్లీట్గా ఆ బండ్ కలర్లన్నీ షేడ్ అయిపోతాయి. అండ్ ఇంట్లో మొత్తం దుమ్ము, ఆ దుమ్మును పీల్చుకోవడం వల్ల వచ్చే లంగ్స్ ప్రాబ్లం అవుతున్నాయని, అండ్ అట్లనే అక్కడ ఏవైతే ఉన్నాయో కుంటలు, చెరువులు, వాటిలోకి కూడా వాటర్ వస్తున్నాయి. ఆ వాటర్ కూడా పొల్యూట్ అవుతుంది. మేము ప్రశాంతంగా అక్కడ వాటర్ తాగే వాటర్ కూడా పొల్యూట్ అవుతున్నాయి అని చెప్పేసి వాళ్ళు చాలా గట్టిగా చెప్పడం జరుగుతుంది. అండ్ అసలు ఈ వీడియో మనము కేరళ ఫ్లడ్స్ వచ్చినాయి కదా, వాయనాడ్ ఫ్లడ్స్, అవి అప్పుడు ఆ టైంలోనే దీన్ని మాట్లాడినాం దీని గురించి. బట్ అప్పుడు చెప్పిన కదా, ఇంతకుముందు చెప్పినట్టే అక్కడ ప్రజలు భయపడో లేకపోతే ఎవరేమంటారో అని చెప్పేసి అప్పుడు మనకు చెప్పలేదు ఈ ఇష్యూస్ అన్ని. బట్ రీసెంట్గా ఇప్పుడు మీరు చూసిన వీడియో వెలుగులోకి వచ్చిన కాబట్టి వాళ్ళు అప్రోచ్ అయితే మనం దీన్ని వీడియోని చేయడం జరుగుతుంది. వాళ్ళు అప్రోచ్ అయ్యారని కాదు, బట్ అసలు నేను చేద్దాం అనుకున్నా కానీ మనకంటూ కొన్ని ఉండాలి కదా, ప్రూఫ్స్ అనేటివి ఉండాలి కదా. ఉన్నప్పుడే మనం ఈ సిచ్యువేషన్ని కానీ లేకుంటే ఈ ఇష్యూని ఇంకా ఫర్దర్గా ముందరికి తీసుకుపోగలుగుతాం. అండ్ ఇప్పటికే ఆ చుట్టుపక్కల గ్రామాలు, పెగడపల్లి, జైపూర్, ఇంకా ఉన్న గ్రామాలు చాలామంది ఇట్లాంటి హెల్త్ ఇష్యూస్తోని బాధపడుతున్నారు. దానివల్ల వాళ్ళు చెప్పేది ఏంటి అని అంటే 2009లో ప్లాంట్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మీరు ఏదైతే చెప్పారో మీ ఆరోగ్యాలు మేము చూసుకుంటామని చెప్పేసి చెప్పారో, మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండమని చెప్పారో, బట్ అవి ఇప్పుడు ప్లాంట్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవి కూడా పనిచేయడం లేదు అండ్ హామీలు ఏవి కూడా నెరవేర్చడం లేదు అని చెప్పారు. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే అక్కడ స్టార్టింగ్ మెడికల్ క్యాంప్స్ రన్ చేసిండ్రు సింగరేణి వాళ్ళు, బట్ ఇప్పుడు అసలు మెడికల్ క్యాంప్స్ కూడా లేవు. మమ్మల్ని అసలు ఆదుకునే నాదుడే లేడు. మేము అనవసరంగా సింగరేణికి భూమి ఇచ్చి మేము వ్యాధుల పాలవుతున్నాము. ఆ ప్రజలు చాలా బాధపడుతున్నారు. మేము ఇచ్చిన భూములకు మాకు ఇచ్చే జీతాలు కూడా చాలా తక్కువే. ఆ జీతంతో ఒక్కరు హాస్పిటల్లో అడ్మిట్ అయినా కూడా మేము ఆ జీతంతో వాళ్ళకి బిల్లులు కట్టలేని స్థితిలో ఉన్నాము. మాకు కంపల్సరీ సింగరేణి నుంచి వెళ్ళి మెడికల్ చెకప్స్ కానివ్వండి, వాటర్ ఫెసిలిటీస్, రోడ్స్ కానివ్వండి, ఆరోగ్యం, నీరు, విద్య, ఇట్లాంటివి బేసిక్ నీడ్స్ అనేటివి కంపల్సరీ మాకు కావాలి. మమ్మల్ని కంపల్సరీ దత్తత గ్రామాల కింద సింగరేణి తీసుకోవాలి అని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజలు చెప్పడం జరిగింది. అండ్ నాకు ఒకటి అర్థం కాదు, ఇక్కడ ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్ కానీ పొల్యూషన్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, ఈ డిపార్ట్మెంట్స్ అప్పుడు చేసిన సర్వే ప్రకారం ఎవరి దగ్గర నుంచి వెళ్ళి వీళ్ళు అప్రూవల్ తీసుకున్నారు? వీళ్ళని అడిగితే మాత్రం గ్రామాల దగ్గర నుంచి వెళ్ళి మాకు తెలీదు, మమ్మల్ని అప్రూవల్ తీసుకోలేదు అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఎవరిని అప్రూవల్ తీసుకున్నారంటే అక్కడ ఉన్న రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళను పిలిచి ఒక మీటింగ్ కండక్ట్ చేసి నయానో భయానో, అది తృణమో ఫలమో అంటాం కదా, అట్లాంటిది ఏదైనా జరిగి ఉండొచ్చు మేబీ, దానివల్లనే అప్పుడు అప్రూవల్స్ వచ్చాయని చెప్పారు. అండ్ మధ్యలో కూడా మేము ఒకసారి కంప్లైంట్ చేసాము. అప్పుడు వచ్చినప్పుడు కూడా
వాళ్ళు ఊర్లలోకి రాకుండా సేమ్ స్టార్టింగ్లో జరిగినట్టే మళ్ళీ అప్పుడు కూడా ఎవరైతే అక్కడ ఉన్నారో నాయకులే కానివ్వండి, ఆ ఊరి పెద్దలు అంటారు కదా, వాళ్ళ నుంచెల్లే ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. బట్ అది వాళ్ళు తీసుకున్న ఫీడ్బ్యాక్ ఇప్పుడు మా కొంపలు ముంచుతున్నాయని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. బట్ కాకపోతే ఇప్పుడు నెక్స్ట్ 800 మెగావాట్ కూడా కన్స్ట్రక్షన్కి రెడీగా ఉందని తెలుస్తుంది. బట్ ఈ 800 మెగావాట్ అప్పుడు కూడా ఎవరైతే ఈ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ కానీ, పొల్యూషన్స్, ఎయిర్ పొల్యూషన్ కానీ, ఇట్లాంటి డిపార్ట్మెంట్స్ కానీ ఎంక్వైరీస్ చేసేటప్పుడు ప్రజల్లోకి వెళ్ళండి, ఊర్లలోకి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ అడగండి. ఇప్పుడున్న ప్లాంట్తో ఏమైనా ప్రాబ్లం ఉందా, ఇంకో ఫర్దర్గా ఇంకో ప్లాంట్ పెడుతున్నాము, దానివల్ల ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి వాళ్ళను కరెక్ట్గా ఎంక్వైరీ చేయండి. వాళ్ళే కదా కరెక్ట్గా మీకు చెప్పేది. ఈ ఊర్లో ఉన్న నాయకులు లేకుంటే పెద్దలు వాళ్ళకు ఒక్కరికి తెలియదు కదా ప్రాబ్లము. ఊర్లో అందరినీ అడిగితే తెలుస్తుంది ప్రాబ్లమ్స్ అనేటివి ఏమున్నాయి, వాళ్ళకు వచ్చిన ప్రాబ్లం డిసీజెస్ ఏంది, ఏమొస్తున్నాయి, అక్కడ ఉన్న రిజెక్ట్ కోల్ నుంచి వచ్చే స్మెల్ అయితే ఇంకా భరించలేకపోతున్నామని చెప్పేసి ఆ కాంపౌండ్ వెనకాలనే ఉంటాయి ఆ గ్రామాలు. వాళ్ళు చాలా అంటే చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకెందుకు ఈ బాధలు, మా భూములు పోగొట్టుకుని మేము ఏం చేయం, మా అనారోగ్యాల మీదకి తీసుకొచ్చుకున్నట్టయింది, ఆదుకుంటుంది అనుకున్న ప్లాంటే అనారోగ్య పాలు చేస్తుంటే మేము ఏం చేయగలుగుతాము, ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉన్నాము. బట్ సింగరేణి దీనికి కంపల్సరీ స్పందించాలి అని చెప్పేసి వాళ్ళు అందరూ గ్రామస్తులందరూ ఒకే తాటిపై వచ్చి దీన్ని కోరుకుంటున్నారు. ఇది సింగరేణికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీకాంత్ యాదవ్ మాదాసు, సైనింగ్ ఆఫ్.